ఈ రోజుల్లో సమాచారం అనేది మనం సంపాదించే డబ్బు కన్నా ఎక్కువ. అందులోనూ ఈ డిజిటల్ ప్రపంచంలో మన సమాచారంపై దొంగతనంగా సంపాదించే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అదెలాగో ఓసారి చూద్దాం. ప్రపంచం నిద్రపోతుంటే ఒక షాడోలో కూర్చొని ఒక హ్యాకర్ తన వేళ్లు కీబోర్డ్ మీద నడుపుతున్నాడు. హార్ట్ బీట్ లాగా స్క్రీన్ మీద లైట్స్ ఫ్లాష్ అవుతున్నాయి. ఇది సాధారణ హ్యాక్ కాదు స్నేహితులారా. ఇది చైనా దేశంలోని అత్యంత భయంకరమైన రహస్యాలను బయటపెట్టే భయంకర దాడి. ఈ వీడియో అయితే ఎక్కడా స్కిప్ అవ్వకుండా చూడండి. చైనాలోని టియాన్జిన్ నేషనల్ సూపర్ కంప్యూటింగ్ సెంటర్. ఇది కేవలం ఒక కంప్యూటర్ కాదు, ఇది ఒక డిజిటల్ ఫోర్ట్. 2009లో స్థాపించబడిన ఈ సూపర్ కంప్యూటర్ చైనాకి సంబంధించిన సైన్స్, డిఫెన్స్, ఏరోస్పేస్ రహస్యాలన్నీ కాపాడుతుంది. ఇక్కడ 6000కి పైగా క్లయింట్లు, వాటిలో ఏవియేషన్ ఇండస్ట్రీ కార్పొరేషన్ ఆఫ్ చైనా, కమర్షియల్ ఎయిర్ క్రాఫ్ట్ కార్పొరేషన్, నేషనల్ యూనివర్సిటీ ఆఫ్ డిఫెన్స్ టెక్నాలజీ వంటి భయంకరమైన సంస్థలు ఉన్నాయి. మిసైల్ స్కీమాటిక్స్, బాంబ్ డిజైన్లు, ఫ్యూజన్, సిమ్యులేషన్, బయో ఇన్ఫర్మేటిక్స్ ఇవన్నీ ఇక్కడ సేవ్ అయి ఉన్నాయి. కానీ ఒకరోజు హఠాత్తుగా అవన్నీ దొంగలించబడ్డాయి. దీనికి కారకులు ఫ్లేమింగ్ చైనా అనే హ్యాకర్ గ్రూప్. ఫిబ్రవరి 6న టెలిగ్రామ్లో ఒక శాంపుల్ పోస్ట్ చేసింది. వారు దొంగలించిన డేటా ఎంతో తెలుసా? 10 బెటాబైట్స్. అవును, 10 బెటాబైట్స్. ఒక బెటాబైట్ అంటే 1000 టెరాబైట్స్. మీ హై ఎండ్ ల్యాప్టాప్లో కేవలం 1 టెరాబైట్ మాత్రమే ఉంటుంది. ఇది ఎంత భారీ డేటా అంటే చైనా చరిత్రలోనే అతిపెద్ద డేటా బ్రీచ్ కావచ్చు. సీక్రెట్ లేబుల్ ఉన్న డాక్యుమెంట్లు, మిలిటరీ సీక్రెట్స్ ఫైల్స్, మిసైల్ డ్రాయింగ్స్, బాంబు సిమ్యులేషన్స్ ఇవన్నీ హ్యాకర్ చేతుల్లోకి వెళ్ళిపోయాయి. హ్యాకర్ గ్రూప్ ఈ డేటాను $1000లకు శాంపుల్గా అమ్ముతోంది. పూర్తి యాక్సెస్ కోసం లక్షలు కావాలని క్రిప్టో కరెన్సీలో డిమాండ్ చేస్తోంది. ఇప్పుడు ఊహించండి, ఆ డేటా తప్పు చేతుల్లో పడితే ఏమవుతుంది? ప్రపంచ దేశాలు మారిపోవచ్చు, రహస్యాలు బయటపడి చైనా భద్రత గోడలు కూలిపోవచ్చు. ఇంకా భయపడే విషయం ఏంటంటే ఈ బ్రీచ్ ఎలా జరిగింది? అత్యంత సులభంగా హ్యాకర్ ఒక కాంప్రమైజ్డ్ VPN డొమైన్ ద్వారా లోపలికి ప్రవేశించాడు. ఆ తర్వాత బాట్ నెట్ అనే ఆటోమేటెడ్ నెట్వర్క్ను డిప్లాయ్ చేశాడు. 6 నెలల పాటు నెమ్మదిగా ఎవరికి తెలియకుండా డేటా ఎక్స్ట్రాక్ట్ చేశాడు. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ మార్క్ హూఫర్ చెప్పినట్లు ఇంత డేటాను ప్రాసెస్ చేసి యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి వారికి మాత్రమే సాధ్యం ఉండవచ్చు. కానీ ఇది ఎంత సులభంగా జరిగిందంటే సెక్యూరిటీ హోల్ ద్వారా డేటా ఒక సర్వర్ నుంచి మరొక సర్వర్కు తీసుకెళ్లారు. ఎవరూ గమనించలేదు. ఇది భయానకరం కాదా? ఒక దేశానికి సంబంధించిన అతిపెద్ద సూపర్ కంప్యూటర్ ఇంత సులభంగా ఛేదించబడుతుందా? చైనా టియాన్జిన్ సెంటర్ కేవలం ఒక్కటి కాదు, గ్యాంగ్జౌ, షెన్జెన్, జెంగ్డు వంటి నగరాల్లో ఇలాంటి మరిన్ని ఉన్నాయి. కానీ ఈ బ్రీచ్ చైనా సైబర్ బలహీనతలను బయటపెట్టింది. 2021లో 1 బిలియన్ చైనా పౌరుల డేటా 1 సంవత్సరం పాటు అన్సెక్యూర్డ్గా ఉండి 2022లో లీక్ అయింది. ఇప్పుడు ఈ 10 బెటాబైట్స్ ఇంటెలిజెన్స్ వాల్యూ ఎంత ఉందో ఊహించండి. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రహస్యాలు, మిలిటరీ రీసెర్చ్, మిసైల్ టెక్నాలజీ ఇవన్నీ ఇప్పుడు ఎవరి చేతుల్లో ఉన్నాయో తెలియదు. హ్యాకర్ గ్రూప్ డేటాను ఎవరికైనా అమ్మొచ్చు. శత్రు దేశాలు, టెర్రరిస్టులు ఎవరైనా ఉపయోగించవచ్చు. చైనా ప్రభుత్వం 2025 నేషనల్ సెక్యూరిటీ వైట్ పేపర్లో స్వయంగా అంగీకరించింది. నెట్వర్క్, డేటా, AI సిస్టమ్స్లో బలహీనతలు ఉన్నాయని. కానీ ఇప్పుడు ఈ బ్రీచ్ వారి ముఖం మీద ఒక పెద్ద స్లాబ్ లాగా ఉంది. సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్ క్యారీ చేసినట్లే ఇది అడ్వాన్స్డ్ హ్యాకింగ్ కాదు, సిస్టమ్ డివైస్ లోపాలే కారణం. కానీ ఆ లోపాలు ఇప్పుడు ప్రపంచానికి భయానక సంకేతాలు ఇస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ స్టోరీ ఇక్కడితో అంతం కాదు, ఇది ఒక హెచ్చరిక. ఇప్పుడు ఆ 10 పెటాబైట్స్ డేటా ఎక్కడుందో, ఎవరు ఉపయోగిస్తున్నారో ఎవరికీ తెలియదు. ఒక హ్యాకర్ మన దేశ రహస్యాలను దొంగలించి ప్రపంచాన్ని వణికించగలడు. మీరేమనుకుంటున్నారు? ఇది మన భవిష్యత్తుకు ఎలాంటి ముప్పు? కామెంట్స్లో చెప్పండి.